హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్. సో లాస్ట్ వీడియోలో మనం ఏంటంటే 4th లెసన్ వరకు చూసాం. 5th క్లాస్ ఈవీకి సంబంధించి ఈరోజు మనం 5th లెసన్కి సంబంధించినటువంటి బిట్స్ అనేది చూడడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనం మరొక 4 లెసన్స్ అంటే పార్ట్ 2కి సంబంధించి పార్ట్ 2లో మనం 4 లెసన్స్ అనేది చూడడం జరుగుతుంది. సో వీడియోస్ అనేవి కొంచెం లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి అందులో భాగంగా మనం ఈరోజు 4 లెసన్స్ అనేవి చూడడం జరుగుతుంది. టోటల్ 16 లెసన్స్ ఉన్నాయి మనకు 5th క్లాస్ ఈవీఎస్లో. వాటికి సంబంధించి మనము చూద్దాము. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. టెట్ మరియు డిఎస్సికి రెండింటికి ఉపయోగపడేటువంటి విధంగా మీకు ఫ్రీగా ఈ యొక్క వీడియోస్ అనేవి అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అందులో వెళ్ళి మీరు జాయిన్ అయితే ఫ్రీగా ఆన్లైన్ టెస్టులు అనేవి మీరు రాసుకోవచ్చు. సో ఈరోజు మన 5th క్లాస్ ఈవీఎస్ సంబంధించి మరొక అంశం 5th క్లాస్లో 5th లెసన్ ఈవీఎస్ సంబంధించి మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాల గురించి ఈ లెసన్లో తెలుసుకోవడం జరుగుతుంది. సో మనం శరీర భాగాలు చేసే పనులు గురించి చూసే టాపిక్. సో శరీరం బయట కనిపించేటువంటి శరీర బాహ్య భాగాలు, వీటి సహాయంతో మనం ప్రతిరోజు అనేక పనులు చేస్తుంటాం. పనులు చేయడానికి ఒకటి కంటే ఎక్కువ అవయవాలు ఉపయోగిస్తాం. అప్పుడు అవయవాల మధ్య సమన్వయం అవసరమవుతుంది. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ద్వారా చుట్టుపక్కల వివిధ విషయాలకు చెందినటువంటి జ్ఞానభూతులు కలుగుతాయి. కాబట్టి వీటిని మనము జ్ఞానేంద్రియాలు అని అంటాం. కళ్ళ గురించి చూద్దాం. కళ్ళు సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. కంటి వైద్యం చేసే డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ అంటారు, లేదా కంటి డాక్టర్ అని కూడా అంటారు. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. 30 సెంటీమీటర్లు అంటే స్కేలుకు సమానంగా చూడాలి. నెక్స్ట్, వాహనాలలో ప్రయాణిస్తూ చదవకూడదు. ప్రతిరోజు చల్లని నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. టెలివిజన్ చూసేటప్పుడు తగినంత వెలుతురు ఉండాలి. టెలివిజన్ను 2.5 మీటర్ల దూరం నుంచి చూడాలి. కళ్ళు గట్టిగా నలపడం, రుద్దడం చేయకూడదు. కళ్ళకలక వచ్చిన వారు వాళ్ళకు రుమాలను మరియు టవల్ను ఉపయోగించకూడదు. ఎవరైతే వాళ్ళకి వచ్చిందో వాళ్ళవి ఉపయోగించకూడదు. కళ్ళలో నీరు కారుతున్నా, కళ్ళ మంటలుగా మండుతున్నా, చదివేటప్పుడు అక్షరాలు మసకగా కనిపించిన కంటి డాక్టర్ని మనం సంప్రదించాలి. నెక్స్ట్, చెవి అనే జ్ఞానేంద్రియం ద్వారా మనం శబ్దాలను వింటుంటాం. ఒక వ్యక్తికి పుట్టుక నుంచి చెవులు వినిపించకపోతే అతనికి మాట్లాడడం రాదు. ఎదుటివారు మాట్లాడే మాటలు వినకపోవడం వల్ల ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో తెలియక అలాంటి వారు మాట్లాడలేరు. ఇలాంటి వారి కోసం సైన్ లాంగ్వేజ్ను ఉపయోగిస్తారు, అనగా గుర్తులు, సైగలతో విషయాలను తెలుసుకుంటారు. మనం వింటున్న అనేక శబ్దాలలో కొన్ని మనసు ఆహ్లాదంగా కలిగిస్తే మరికొన్ని శబ్దాలు వినలేక చెవులు మూసుకుంటూ ఉంటాం. సంగీతం, పాటలు మనకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. వినలేని స్థాయిలో పెద్ద శబ్దాలను చేసినప్పుడు ధ్వని కాలుష్యం అవుతుంది. మనకు ఆహ్లాదం కలిగించేటువంటి కొన్ని ధ్వనులను వినగలుగుతున్నామంటే దానికి కారణం చెవులే. చెవులు చాలా సున్నితమైన అవయవాలు కనుక ప్రత్యేక శ్రద్ధ అవసరం. పండగలప్పుడు, ఫంక్షన్లలో పెద్ద ధ్వనులతో స్పీకర్లు పెట్టడం ధ్వని కాలుష్యం కలిగించిన వాళ్ళం అవుతాం. వాహనాలు హారన్ల నుంచి గట్టిగా అదే పనిగా మోగించినా అది ఇతరులకు అసౌకర్యం కలుగుతుంది. ఎక్కువసేపు సెల్ ఫోన్లో మాట్లాడకూడదు. సెల్ ఫోన్లు ఎక్కువగా వాడడం వల్ల ప్రమాదం జరుగుతుంది. సో ఎక్కువ సమయం మాట్లాడడం వల్ల తలలోని సున్నితమైన అవయవాలు దెబ్బతింటాయి. ఇది ప్రమాదకరం. ఎక్కువ శబ్దంతో కూడా మాట్లాడకూడదు. నెక్స్ట్, చెవులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పెద్ద శబ్దాలు చెవిని తాకినప్పుడు చెవులు మూసుకోవాలి. చెవి లోపలికి నీరు వెళ్ళకూడదు. శుభ్రమైనటువంటి నూలు బట్టతో శుభ్రం చేసుకోవాలి. తలపిన్నులు, అగ్గిపుల్లలను చెవి లోపల శుభ్రం చేసుకోవడానికి వాడకూడదు. చెవిలో నొప్పి వచ్చినా, ఇంకా ఏ ఇతర సమస్యలున్నా డాక్టర్ని సంప్రదించాలి. చెవిలో ఆముదం నూనెలు వేయకూడదు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలను వైద్యం చేసే డాక్టర్ని ఈఎన్టీ వైద్య నిపుణులు అని అంటారు. గబ్బిలం రాత్రిపూట సంచరించేటువంటి క్షీరదం. ఇది తన దారిలో ఉన్నటువంటి అడ్డంకులను తన శబ్దాల ద్వారా గ్రహించి తాను చేసేటువంటి శబ్దాలు ఆ అడ్డంకులను కరిగి వెనుకకు రావడాన్ని ప్రతిధ్వని ద్వారా గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. నెక్స్ట్, ముక్కుతో వాసన చూస్తాము, గాలి పీల్చుకుంటాము. కొత్తిమీర, కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు మొదలగు అన్నీ మంచి వాసన కలిగి ఉంటాయి. వీటి రుచి కూడా వాసన వల్లనే వస్తుంది.
గాలి లేకపోతే మనం ఎక్కువసేపు బతకలేము. ముక్కు ద్వారా మనము గాలిని పీల్చుకుంటాము, వదులుతాము. దీనినే మనం శ్వాసించడం అని అంటారు. గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుకునుటను ఉచ్ఛ్వాసాన్ని, బయటకు వదలటాన్ని నిశ్వాసం అని అంటారు. నోటితో గాలి పీల్చుకోకూడదు ఎక్కువగా. సో జలుబు చేసినప్పుడు వాసనలు గ్రహించలేము. ముక్కును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. బలపం, పెన్సిల్, శుద్ధముక్క, కర్ర పుల్లలు, చేతివేళ్ళు మొదలగు వాటిని ముక్కు రంధ్రాలలో పెట్టుకోకూడదు. ముక్కులో ఏదైనా వస్తువులు ఇరుక్కున్నా గాలి తీసుకోవడం కష్టమైన వైద్యుని దగ్గరికి వెళ్ళి సంప్రదించాలి. నెక్స్ట్ నాలుక మాట్లాడడానికి, ఆహారం నమలడానికి, రుచులు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నాలుకపై రుచి మొగ్గలు వంటి రుచులు తెలుసుకోవడానికి సహాయపడతాయి. రుచి మొగ్గలు ఎక్కువ వేడి, ఎక్కువ చల్లని పదార్థాలు తిన్నప్పుడు నాలుక రుచిగా సరిగ్గా గుర్తించదు. మనం వాసన ద్వారా ఆహార పదార్థాల రుచులు చెప్పవచ్చు. జలుబు చేసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు మనం రుచులు సరిగా గుర్తించలేం. నోరు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తిన్న తర్వాత నీటితో పుక్కిలించాలి. ఇలా శుభ్రం చేసుకున్నట్లయితే సూక్ష్మజీవుల వల్ల పళ్ళు చెడిపోతాయి. పుక్కిలించుకోకపోతే నోటి నుంచి చెడు వాసన వస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే దంతాలను శుభ్రం చేసుకోగానే నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. రాత్రి పడుకునేపోయే ముందు కూడా దంతాలతో పాటుగా నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. నెక్స్ట్ దంతాలు. ఆహారాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు దంతాలతో నములుతాం. ఆహార పదార్థాన్ని నమిలినప్పుడు లాలాజలంతో కలిసి రుచి ఏర్పడుతుంది. దంతాలు లేని వాళ్ళు కొన్ని ఆహార పదార్థాలను నమలలేరు. దీనివల్ల ఆహార పదార్థాల రుచి వారికి పూర్తిగా తెలియదు. ఆహార పదార్థాలు నమిలినప్పుడు అవి ముక్కలుగా మారి లాలాజలంతో కలిసి రుచినిస్తాయి. ఇలా నమలడానికి, రుచిని పొందడానికి తోడ్పడేటువంటి దంతాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొరకడానికి, చీల్చడానికి, నమిలిన పదార్థాలను పిండిలా విసరడానికి వేర్వేరుగా 4 రకాల దంతాలు ఉంటాయి. దంతాలు ఆహారాన్ని నమలడానికి, మాట్లాడడానికి ఉపయోగిస్తాం. చిన్న పిల్లలు మొదటగా చిన్నవాటిని పాలదంతాలు అని అంటారు. అవి కొద్ది సంవత్సరాల తర్వాత ఊడిపోతాయి. వాటి స్థానంలో కొత్తవి ఏవైనా పెద్ద దంతాలు వస్తాయి. ఒకవేళ అవి ఊడిపోతే మళ్ళీ వాటి స్థానంలో కొత్తవి రావు, శాశ్వత దంతాలు అయితే. నెక్స్ట్ దంతాలను రోజు తోముకొని తెల్లగా ఉంచుకోకపోతే దంతాలు చెడిపోతాయి, నోరు దుర్వాసన వస్తుంది. మనకి ఇష్టమైన ఆహార పదార్థాలను నమిలి తిన్న తర్వాత ఆహారపు కణాలను దంతాల మధ్య చిక్కుకుంటాయి, అవి కుళ్ళిపోతాయి. అలాగే ఆహారపు కణాలు వదిలేస్తే వాటిపై సూక్ష్మజీవులు పెరిగి హాని చేసే ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. ఫలితంగా దంతాల్లో రంధ్రాలు ఏర్పడతాయి. రాను దంతాలు పసుపు, నలుపు రంగుల్లోకి మారుతాయి. పంటి చిగుళ్ళు ఉబ్బుతాయి, దంతాల నొప్పి వస్తుంది. అందుకే దంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. దంతాల చిగుళ్ళను ప్రతిరోజు మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దంతాలు గట్టిగా ఉంటాయి. ఆహార పదార్థాలను తిన్నాక లేక తాగిన తర్వాత నోటికి కడుక్కోవాలి. నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. దీంతో దంతాల మధ్య చిక్కుకున్నట్టు ఆహార కణాలు బయటకు వస్తాయి. రోజుకు 2-3 సార్లు ఇలా చేయాలి. ప్రతిరోజు పళ్ళు తోముకున్న తర్వాత చేతివేళ్లతో దంతాలను, చిగుళ్లను రుద్దాలి. ఆ తర్వాత నీటిలో పుక్కిలించాలి. ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకోే ముందు దంతాలను తోముకోవాలి. ఉత్తరేణి, కానుగ, వేప లేదా తుమ్మ పుల్లలను ఉపయోగించి లేదా టూత్పేస్ట్లు, పౌడరు, బ్రష్లతో దంతాలను తోముకోవాలి. దంతాలపై కింద, లోపల, బయట, ఎడమ పక్క, కుడి పక్క తోముకోవాలి. ప్రతి దంతాన్ని శుభ్రంగా తోముకోవాలి మరియు గుండ్రంగా తోముకోవాలి. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే పుచ్చిపోయి పంటి నొప్పి వస్తుంది. అటువంటప్పుడు డాక్టరు పళ్ళు తీసేస్తాడు. కొత్త పళ్ళు రావు. పళ్ళు రాకుండా మనం గట్టి ఆహారాలను తినలేం. దంతాలను శుభ్రపరచుకోవడానికి ఇటుక పొడి, బొగ్గు వంటి గరుకు పదార్థాలను వాడరాదు. ఇలా వాడుతున్నట్లయితే దంతాలపై ఉన్న ఎనామిల్ దెబ్బతింటుంది. అతి తీపి, అతి చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఎనామిల్ పాడైపోయినట్లయితే చల్లని పదార్థాలు, మంచినీరు తీసుకున్నప్పుడు దంతాలు నొప్పి పెడతాయి. దంత సంబంధ వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ని డెంటిస్ట్, దంత వైద్య నిపుణులు అంటారు. మన శరీర భాగాల్ని చర్మంతో కప్పబడి ఉంటుంది. చర్మం ఉండడం వల్లనే మన శరీరంలో లోపల భాగాలు రక్షణ కలుగుతుంది. చర్మం వల్ల మనకు స్పర్శ కలుగుతుంది. వేడి, గరుకైన, నునుపైన, గట్టి, మెత్తని, చల్లని మొదలైన వాటిని చర్మం ద్వారా గుర్తిస్తాం. స్నేహితులను కలిసినప్పుడు
చేతులు కలుపుతాం. వీటిలో ఇంటిలో, పాఠశాలలో, ప్రమాణంలో చాలా చోట్ల వివిధ వస్తువులను పట్టుకుంటాం. వీటి వల్ల మన అరచేతుల్లోకి సూక్ష్మక్రిములు చేరుతాయి. మనం ఆహారం తినే ముందు సబ్బుతో శుభ్రంగా చేతులను కడుక్కోవాలి, లేకపోతే సూక్ష్మజీవులు మలినాలు ఆహార పదార్థాల ద్వారా శరీరంలోకి పెడతాయి. దీనివల్ల అనారోగ్యం, వ్యాధులు కలుగుతుంది. బడిలో ఇంటిలో చేతులు సబ్బుతో కడుక్కోకుండా, ఎలాంటి ఆహార పదార్థాలను చేతులతో ముట్టుకోకుండా తినకూడదు. స్నానం చేసేటప్పుడు చర్మాన్ని చక్కగా రుద్ది స్నానం చేయాలి. దీనివల్ల మృతి కణికలు పోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఉదయం చక్కగా స్నానం చేసిన సాయంకాలానికి చర్మం జిడ్డుగా తయారవుతుంది. చలికాలం చర్మంపై వ్యాజిలిన్ పూసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉండే దుస్తులు వేసుకోవాలి. ఎండాకాలంలో వదులుగా ఉండేటువంటి నూలు దుస్తులు ధరించాలి. ఎండాకాలంలో ఎక్కువ నీరు తాగాలి. నీరు తగినన్ని త్రాగడం వల్ల శరీరంలో ఉన్నటువంటి మలిన పదార్థాలు చెమట రూపంలో బయటికి సులువుగా వెళ్తాయి. చర్మం మృదువుగా ఉంటుంది. చర్మ సంబంధ వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్, చర్మ వ్యాధి నిపుణులు అంటారు. శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు 1/2 చదరపు కిలోమీటర్ ఉండి 4 కిలోల బరువు కలిగి ఉంటుంది. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు చర్మ వ్యాధులు అంటువ్యాధులే. పరిసరాలలో వచ్చేటువంటి మార్పులకు మొదటగా ప్రభావితమయ్యేది చర్మమే. చర్మాన్ని మనం రక్షించుకుంటే చర్మం మనని రక్షిస్తుంది. చర్మం శరీరం లోపల భాగాలను బయట నుండి రక్షణ ఇస్తుంది. చర్మం చలికి, వేడికి, బాధను గుర్తిస్తుంది. మంచి చెడు ఏ భావనైనా ఇతరులతో తాకుతారో చర్మం తెలియజేస్తుంది. అరచేతుల్లో చర్మంపై ఉండేటువంటి ఎత్తుపల్లాల వల్ల వేలిముద్రలు ఏర్పడతాయి. ప్రపంచంలో ఏ ఇద్దరు వేలిముద్రలు ఒకేలా ఉండవు. అలాగా చేతిరేఖలు కూడా ఒకే విధంగా ఉండవు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం అనే 5 జ్ఞానేంద్రియాలు మనకు అన్ని విషయాలను తెలుసుకోవడానికి సహాయపడతాయి. నెక్స్ట్ లెసన్ 6th లెసన్ మన శరీరంలోని వ్యవస్థలు. శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు. శ్వాసవాయువుల ద్వారా మన శరీరంలోనికి గాలికి ఆక్సిజన్ను గ్రహిస్తుంది. శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు ఉంటాయి. ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి శ్వాసనాళంలోకి వెళ్తుంది. శ్వాసనాళం 2గా చీలి ఊపిరితిత్తుల్లోకి తెరుచుకుంటుంది. ముక్కు రంధ్రాలలోని తేమ, వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా ఆపుతాయి. మనం పీల్చిన గాలి ఛాతీ భాగంలో ఉన్న 2 సంచుల్లాంటి నిర్మాణమైనటువంటి ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తుల్లో అనేక చిన్న గాలి గదులు నిర్మించబడి ఉన్నాయి. ఇవి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మార్పిడికి సహాయపడతాయి. ఈ గాలి గదులు కుడ్యంపై అనేక సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. ఇవి మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. అలాగే రక్తంలో కార్బన్ డైఆక్సైడ్ను, నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ను పల్మనాలజిస్ట్ అంటారు. దుమ్ము, ధూళి, పొగలు వచ్చేటప్పుడు చేతి రుమాలను ముక్కుపై పెట్టుకోవాలి. ప్రాణాయామం, మెడిటేషన్, ధ్యానంలో శ్వాసపై ధ్యాస పెడతారు. ఈ క్రియలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది. మనం తిన్న ఆహారం రక్తంతో కలిసి రక్తనాళాల ద్వారా శరీరంలోనికి వివిధ భాగాలకు వెళ్ళి మనం పనులు చేయడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి ఉపకరిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి రక్తం ఉపయోగపడుతుంది. రక్తంలో ఎక్కువ ద్రవరూపంలో ఉన్నటువంటి ప్లాస్మా ఉంటుంది. 3 రకాల రక్త కణాలు ఉంటాయి: ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్నటువంటి అన్ని కణాలను ఆక్సిజన్ అందజేస్తాయి. తెల్ల రక్త కణాలు రోగనిరోధక క్రిములతో పోరాడతాయి. రక్త ఫలకికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ని కార్డియాలజిస్ట్ అంటారు. మన గుండె మన పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతీకి ఎడమవైపు, 1/3 వంతు ఛాతీకి కుడివైపున ఉంటుంది. గుండె రక్తాన్ని పంపు చేస్తుంది. గుండె అతి ముఖ్యమైనటువంటి అవయవం. మన శరీరంలోని అన్ని భాగాలకు సరిగా రక్తం సరఫరా అయినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో రక్తం బాగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. పల్లి ఉండాలు, నువ్వుల ఉండాలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలైనవి తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది.
అస్థిపంజర వ్యవస్థలో అనేక రకరకాల ఎముకలు ఉంటాయి. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. శరీరంలోని వివిధ భాగాలలో ఎముకలు చిన్నగా, పెద్దగా, వెడల్పుగా, చదునుగా, వంపుగా తిరిగి వివిధ ఆకారాలలో, పరిమాణాలలో ఉంటాయి. అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. శరీర భాగాలను కాపాడుతుంది. తలలోని ఎముకలను చట్రాన్ని, పుర్రె అని అంటాం. ఇది మెదడును కాపాడుతుంది. పుర్రె నుండి నడుము వరకు శరీరం పుష్టి భాగంలో 33 వెన్నుపూసలతో నిర్మించబడిన వెన్నుముక ఉంటుంది. ఇది శరీరం నిటారుగా ఉంచుతుంది. దీన్ని వెన్నుపాము అని అంటాం. కాల్షియం ఎముకను దృఢంగా ఉంచుతుంది. పాలు ఉత్పత్తులు, కూరగాయల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు నిటారుగా సరైన భంగిమలో ఉండాలి. రోజు నడక, పరిగెత్తడం, నడవడం వల్ల ఎముకలు, కండరాలు బలపడతాయి. శరీరానికి దృఢత్వాన్ని ఇస్తుంది. ఎముకలకు సంబంధించినటువంటి వైద్యం చేయు డాక్టర్ని ఆర్థోపెడియాషియన్ అంటారు. ఎముకలు శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి. రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. దీంతో ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు కదలడానికి, వంచడానికి కీళ్ళు సహాయపడతాయి. ఎముకలు పెరిగితే మనం ఎత్తు పెరుగుతాం. మంచి బలమైన ఎముకల కోసం పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ఎండ శరీరానికి తగినట్లయితే ఆరుబయట ఆడుకోవాలి. ఎండ శరీరానికి తగిలేటట్లు పని చేయాలి. అప్పుడే మనం బలిష్టంగా తయారవుతాం. జీర్ణ వ్యవస్థ. నోటి ద్వారా తీసుకునే ఆహారం నోట్లో కొంత మార్పులకు లోనవుతుంది. ఆ తర్వాత ఆహార పదార్థాలు అదే రూపంలో శరీర భాగాలకు చేరుతాయి. అవి అనేక మార్పులకు గురవుతాయి. ఘనద్రవ రూపాల్లో ఉండేటువంటి పదార్థాలు చివరకు రక్తంలో కలిసేలా చాలా సరళమైన పదార్థాలుగా మారుతాయి. ఇలా మారే ప్రక్రియను నోటితో మొదలవుతుంది. ఈ పదార్థాలలో శరీరం ఉపయోగించుకోగా మిగిలిన పదార్థం మలం రూపంలో శరీరం బయటకి పంపించబడుతుంది. కడుపు కిటికీ. డాక్టర్ బిమాండ్ ప్రయోగం ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1822 సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైనటువంటి మార్టిన్ అనేటువంటి సైనికుడికి డాక్టర్ బిమాండ్ వైద్యం చేయాల్సి వచ్చింది. అప్పుడు మార్టిన్ వయసు 18 సంవత్సరాలు. గాయం కాకముందు మార్టిన్ ఆరోగ్యవంతుడు. డాక్టర్ బిమాండ్ గాయాన్ని శుభ్రం చేసి కట్టుకట్టాడు. ఏడాదిన్నర తర్వాత మార్టిన్ గాయం మాయమైంది. అయితే కడుపులో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. ఈ రంధ్రం వదులైనటువంటి శరీరపు పొరలో కప్పబడి ఉంది. ఈ చర్మపు పొరను ఒత్తి కడుపులోనికి చూడడమే కాకుండా డాక్టర్ కడుపులోని ద్రవాల్ని గొట్టం సహాయంతో బయటకు తీసుకురాగలిగాడు. దీంతో డాక్టర్కు ఒక అవకాశం దొరికినట్లయింది. మార్టిన్ కడుపుపై డాక్టర్ బిమాండ్ 9 సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేశాడు. ఆ కాలంలో ఆహారం ఎలా జీర్ణమవుతుందో శాస్త్రవేత్తలకు తెలియదు. కడుపులోని జీర్ణరసాలు ఎలా సహాయపడతాయి, కేవలం ఆహారాన్ని తడిమి మెత్తబడేలా చేస్తాయా, లేక జీర్ణక్రియలో ఇంకా ఏ విధమైనటువంటి ఉపయోగపడతాయో అనే విషయాలను ఎవరికీ తెలియవు. ఈ ప్రక్రియతో సంబంధం గల ఏదైనా ఇతర అవయవాలు ఉన్నాయా అన్న విషయం కూడా తెలియదు. డాక్టర్ బిమాండ్ మార్టిన్ కడుపు జీర్ణాశయంలో ఉన్నటువంటి కొన్ని రసాలను బయటకు తీసుకొచ్చాడు. గ్లాసులో నింపి ఉంచినటువంటి ఆహార పదార్థం దానికదే జీర్ణమవుతుందా, ఈ ద్రవం ఆహార పదార్థాల్లో ఏదైనా మార్పు తెస్తుందా అనే పరీక్షించాలనుకున్నాడు. ఇందుకోసం ఒక ప్రయోగాన్ని చేశాడు. ఒక గొట్టం సహాయంతో కొంచెం జీర్ణరసాన్ని కడుపు నుండి తీసుకున్నాడు. ఉదయం 8:30 గంటలకు కడుపు నుంచి 20 చేప ముక్కలను 10 మిల్లీలీటర్ల జీర్ణరసంలో ఉన్నటువంటి గాజు గ్లాసులో ఉంచాడు. ఈ గ్లాసును కడుపులో ఉండేటువంటి ఉష్ణోగ్రత కంటే సుమారుగా 30 డిగ్రీల వద్ద ఉండే విధంగా చూశాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ గ్లాసులోని చేప ముక్కలను పరీక్షించాడు. అవి కరిగిపోయాయి. డాక్టర్ బిమాండ్ ఈ ప్రయోగాన్ని రకరకాల ఆహార పదార్థాలను ఉపయోగించి చేశాడు. మార్టిన్కు ఇచ్చినటువంటి ఆహారాన్ని గ్లాసులో ఉపయోగించాడు. ఒకే సమయంలో ఒకే ఆహార పదార్థం మార్టిన్ కడుపులోను అలాగే శరీరం బయట గ్లాసులోనూ ఉంచాడు. అది జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుందో పోల్చి చూశాడు. ఆయన పరిశీలనను ఈ పట్టికలో పొందుపరిచాడు. ఒకసారి చూడండి. మరిగించిన పాలు 2:30 గంటలు, కడుపులో 2 గంటల 15 నిమిషాలు పడితే జీర్ణం కావడానికి. బయట జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 4 గంటల 45 నిమిషాలు పట్టింది. మరిగించిన పాలు కడుపులో 2 గంటలు ఉంటే బయట 4 గంటల 15 నిమిషాలు పట్టింది. పూర్తిగా ఉడికించిన గుడ్డు 3 గంటల 30 నిమిషాలు కడుపులో ఉంటే బయట 8 గంటలు పట్టింది. సగం ఉడికించిన గుడ్డు కడుపులో 3 గంటలు పడితే బయట 76 గంటల 30 నిమిషాలు పట్టింది. చిలకబడ్డ పచ్చిగుడ్డు
కడుపులో 2 గంటలు జీర్ణమవుతే బయట 4 గంటల 15 నిమిషాలకు జీర్ణమైంది. పచ్చిగుడ్డు 1 గంట 30 నిమిషాలు కడుపులో ఉంటే 4 గంటలు బయట జీర్ణమైంది. డాక్టర్ విమాండ్ ఎన్నో ప్రయోగాలు చేసి జీవక్రియ రహస్యాలను తెలుసుకున్నాడు. బయట కంటే కడుపులో ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని తెలుసుకున్నాడు. మన కడుపు ఆహార పదార్థాలను చిలికి జీర్ణం చేస్తుంది. మార్టిన్ విచారంగా ఉన్నప్పుడు అతని కడుపులో ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుందని గుర్తించాడు. కడుపులో ఉన్నటువంటి రసాలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉన్నాయని తెలుసుకున్నాడు. ఎవరైనా ఆహారం సరిగ్గా తిననప్పుడు లేదా ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు కడుపులోని లేక ఛాతి భాగంలో మండుతున్నట్లుగా ఉందంటారు. అది అసిడిటీ. జీర్ణక్రియపై డాక్టర్ బిమాండ్ చేసిన ప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచాయి. ఇతడు చేసిన ప్రయోగాల తర్వాత ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. అయితే ఈ శాస్త్రవేత్తలు బుల్లెట్ గాయమైన వారి కోసం వేచి ఉండలేదు లేదా ఎవరిని కడుపులో రంధ్రం కోసం వేచి చూడలేదు. ఈ శాస్త్రవేత్తలు ఇతర శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి శరీర అంతర్భాగాలను పరిశీలించాడు. టమాటాను తీసుకున్న జీర్ణ వ్యవస్థలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూడండి. టమాటా గురించి ఇక్కడ ఇవ్వడం జీర్ణ వ్యవస్థ ముక్కలుగా చేయబడుతుంది, నలపబడుతుంది, నోట్లోని లాలాజలంతో కలపబడుతుంది. అందుకు 5 నుంచి 30 సెకండ్ల టైం పడుతుంది. తర్వాత ఆహార నాళం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. ఇందుకు 10 నుంచి 15 సెకండ్ల టైం పడుతుంది. జీర్ణాశయంలో ఆహారం చిలకబడి జీర్ణరసాలుగా మారుతుంది. చిన్న చిన్న ముక్కలుగా తయారవుతాయి. అందులో జీర్ణాశయంలో 3 నుంచి 5 గంటల వరకు సమయం పడుతుంది. చిన్న ప్రేగులో ఆహారం పూర్తిగా జీర్ణమై రక్తంలో సించబడుతుంది. ఇందుకు చిన్న ప్రేగులో ఆహారం 3 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. జీర్ణం కాని ఆహారం నీటితో పెద్ద ప్రేగులోకి వెళ్తుంది. నీరు ద్రవాలు పెద్ద ప్రేగు నుంచి రక్త ప్రవాహంలోనికి వెళతాయి. పెద్ద ప్రేగులో ఆహారం 8 గంటల నుంచి 3 రోజుల వరకు ఉంటుంది. సూక్ష్మమైనటువంటి కణాలుగా మారినటువంటి ఆహారం అన్ని శరీర భాగాల ద్వారా తీసుకోబడుతుంది. ఘనరూపంలో ఉండేటువంటి వ్యర్థాలు మలం, పాయువు ద్వారా బయటకు పంపించి వేయబడతాయి. నీరు రక్తంలోనికి తీసుకోబడుతుంది. ఆహారం ఎప్పుడూ కడుపు నిండా తినకూడదు. పొట్ట 25% మేర ఖాళీ ఉండాలి. నీరు తగినంత తాగాలి. జీర్ణాశయంలో ఉన్న మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించి జబ్బులకు చికిత్సను అందించేటువంటి డాక్టర్ని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ. మన శరీరంలో అనేక జీవక్రియలు నిరంతరం జరుగుతుంటాయి. ఈ క్రియల ద్వారా అనేక మలినాలు వెలువడతాయి. మన శరీరంలో చాలా తయారైనటువంటి మలినాలు వివిధ రకాల శరీరం నుంచి ఎప్పటికప్పుడు విసర్జింపబడతాయి, అంటే బయటకు పంపించబడతాయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణమైతే శరీరానికి శక్తి వస్తుంది. జీర్ణమైన తర్వాత మిగిలినది మలం రూపంలో బయటకి పోతుంది. మన శరీరంలో నడుము భాగంలో వెనుక వైపున వెన్నుముకకి ఇరువైపులా 2 మూత్రపిండాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని వడబోసి దానిలోని మలినాలను వేరు చేస్తాయి. ఈ మలినాలు మాత్రం రూపంలో విసర్జింపబడతాయి. మూత్రం రూపంలో బయటకు విసర్జింపబడతాయి. చర్మం కూడా ఒక విసర్జక అవయవం. ఇది చెమట రూపంలో రక్తాన్ని, మలినాలను బయటకు పంపించబడుతుంది. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని నెఫ్రాలజిస్ట్ అంటారు. ఇందుకు సంబంధించినటువంటి శస్త్రచికిత్స నిర్వహించే డాక్టర్ను యూరాలజిస్ట్ అంటారు. నెఫ్రాలజిస్ట్ వచ్చేసి మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, యూరాలజిస్ట్ వచ్చేసి అందుకు సంబంధించిన చికిత్స నిర్వహించేవాడు డాక్టర్. మన శరీరంలోని ప్రతి శరీర భాగంలో నాడులు ఉంటాయి. ఇవి మనం జ్ఞానేంద్రియాల ద్వారా పొందినటువంటి సమాచారాన్ని మెదడుకు పంపుతాయి. మెదడు సమాచారాన్ని విశ్లేషించి అవసరమైన సూచనలను నాడుల ద్వారా తిరిగి శరీర భాగాలకు పంపిస్తుంది. ఉదాహరణకు ఒక కుక్క మొరుగుతూ మీ వైపు వస్తుంటే వెంటనే మెదడు శరీర భాగాలకు సమన్వయపరుస్తూ నాడుల ద్వారా ఏం చేయాలో ఆదేశిస్తుంది. సరైన పోషకాలు, అన్ని రకాల ఆహార పదార్థాలు సరైన పరిమాణంలో తీసుకుంటే మెదడు సరిగ్గా పనిచేస్తుంది. మెదడు, నాడులు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని న్యూరాలజిస్ట్ అని అంటారు. శరీరం బయట కనిపించినటువంటి అవయవాలు లోపల ఉన్నటువంటి అనేక అవయవాల వ్యవస్థను జీవక్రియలు సరిగ్గా జరుగునట్లు చేస్తాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే సరైన ఆహారం, జీవన విధానం ఉండాలి. ఆరోగ్యవంతమైనటువంటి శరీరం కోసం క్రింది నియమాలు పాటించాలి. ఆరోగ్యపు అలవాట్లు. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఆటలు ఆడాలి, పరిగెత్తాలి, ఎండలో కొంచెం సేపు గడపాలి. వేళకు భోజనం చేయాలి.
పరిశుభ్రమైన బలవర్ధకమైన ఆహారం తినాలి. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు ఉండేటట్లు చూసుకోవాలి. పాలు, గుడ్లు, పండ్లు శరీరం పెరుగుదలకు, ఆరోగ్యానికి తప్పనిసరి. వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భోజనం చేసే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి, శుభ్రంగా కడుక్కోవాలి. మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మితిమీరిన ఆహారం తీసుకోకూడదు. ఎక్కువ మంచినీరు త్రాగాలి. పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు. ఉప్పు, కారం తక్కువగా ఉండేటట్టుగా చూసుకోవాలి. బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటివి తినకూడదు. వాటి వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరు బయట అమ్మే ఆహార పదార్థాలను కొనుక్కొని తినకూడదు. శీతల పానీయాలు అనగా కూల్ డ్రింకులు వంటివి కాకుండా కొబ్బరి నీళ్ళు, పండ్లు రసాలు, మజ్జిగ ఆరోగ్యానికి మంచివి. నెక్స్ట్ లెసన్, 7th లెసన్, అడవులు, గిరిజనులు. భూగోళం మీద అడవి అందమైన ప్రదేశం. ఇది రకరకాల జంతువులకు, మొక్కలకు ఆవాసం. గిరిజనుల జీవన విధానం. రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక మేళా భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. ఆదిలాబాద్ గిరిజనుల నృత్యాన్ని గుస్సాడి నృత్యం అంటారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజనుల ప్రత్యేక నృత్యం. ఆదిలాబాద్లోని గిరిజన మహిళ బూర్జుతాయ్, నాగర్ కర్నూలులోని గిరిజన మహిళ చొంచారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండు అనే గిరిజన తెగకు చెందినవారు పేర్లే కాదు, ఆ అలవాట్లు, సాంప్రదాయాలు, వేషభాషలు అన్నీ వేరుగానే ఉంటాయి. గుస్సాడి నృత్యం మా సాంప్రదాయమే అన్నది బూర్జుతాయ్. గోండులు కొండ ప్రాంతాల్లో నివసిస్తారు. అడవుల్లో అక్కడక్కడ కొన్ని కుటుంబాలుగా ఒకచోట గుడిసెలు నిర్మించుకొని నివసిస్తుంటారు. సాధారణంగా రాళ్లతో కట్టిన గోడలకు మట్టి మందంగా నునుపుగా పూసి ఉంటారు. ఈ గోడలపై వెదురు బొంగులు, అడవి గడ్డిని ఉపయోగించి గుడిసెలు కట్టుకుంటారు. గుడిసెలే అయినా వంటకు, పూజకు, స్త్రీలకు కూడా ప్రత్యేకమైన గదులు ఉంటాయి. మహిళలు నేల మీద, గోడల మీద ప్రత్యేకమైన పద్ధతిలో రకరకాల మొక్కల నుంచి సేకరించిన రంగులతో అందమైన బొమ్మలు వేస్తారు. ముఖ్యంగా పూజా గదిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఇంటిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే చెప్పులు వేసుకొని ఇంట్లోకి వెళ్ళడం పెద్ద తప్పులు భావిస్తారు. ఇంటికి వచ్చిన వారిని అడవులలో దొరికే విధంగా రకరకాల పళ్ళు, పొగాకు, చుట్టలు ఇచ్చి మర్యాదలు చేస్తుంటారు. గోండు జాతి వారు అడవిలో ఎక్కువగా దొరికినటువంటి పండ్లు, చింతపండు, తేనె వంటివి వాటిని సేకరించుకొని వాటిపై ఆధారపడి బతుకుతారు. కానీ కొందరు గోండులు వ్యవసాయం కూడా చేస్తారు. పంటలు పండించిన తర్వాత ఒక ప్రత్యేకమైన పండుగ చేస్తారు. గ్రామదేవత అయినటువంటి అకిపేన్కు మొదట నైవేద్యం పెట్టిన తర్వాతనే ఆ పంటను ఉపయోగించుకుంటారు. నాగోబా జాతర. నాగోబా అతి ముఖ్యమైనటువంటి జాతర గోండ్లకు. నాగోబా ఆలయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో ఉంది. ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ జాతరలో ఇతర రాష్ట్రాలలో ఉండేటువంటి గోండులు కూడా పాల్గొంటారు. ఈ జాతరలో ముఖ్యంగా చెప్పాల్సింది నెమలి పించాలతో చేసినటువంటి ప్రత్యేకమైన అలంకరించుకొని గోండులు చేసినటువంటి సాంప్రదాయ నృత్యం. దీన్నే గుస్సాడి నృత్యం అని అంటారు. దీన్ని చూడడానికి అనేక మంది గిరిజనేతరులు కూడా జాతరకు వస్తుంటారు. చెంచుల జీవన విధానం. చెంచులు తెగకు చెందిన ఆచారాలు, పద్ధతులు, వేషభాషలు వేరుగా ఉంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో నల్లమల అడవుల్లో చెంచులు నివసిస్తూ ఉంటారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటారు. మేము మాట్లాడేటువంటి భాష తెలుగు లాగానే ఉంటుంది. చెంచుల ఆహారం చాలా భిన్నంగా ఉంటుంది. చెంచులు వారి ఆహారం కోసం ఎక్కువ అడవిపైనే ఆధారపడి ఉంటారు. వారు అడవిని తల్లిలా పూజిస్తారు. అడవిలో దొరికేటువంటి తేనె, వివిధ రకాలైన పండ్లు, సీతాఫలాలు, కొండ మామిడి, కొండ నేరేడు, వివిధ రకాలైనటువంటి దుంపలు, మొక్కల వేర్లు, చింతపండు లాంటివి సేకరించి ఆహారంగా తీసుకుంటారు. తేనెను సేకరించడం చెంచులకు తెలిసినట్లుగా వేరే ఎవరికి తెలియదు. విల్లు బాణాలు, చిన్న కత్తులు ఉపయోగించి జింకలను, అడవి పందులను వేటాడతారు. ఇలా వచ్చిన మాంసాన్ని అందరూ కలిసి పంచుకుంటారు. కుందేళ్ళు, పిచ్చుకలు వంటి చిన్న జంతువులను ఎప్పుడూ వేటాడరు. అడవిలో సేకరించిన వివిధ పదార్థాలను సంతలో అమ్మి జొన్నలు, రాగులు వంటి కొంటారు. వాటిలో సంగటి చేసుకుంటారు. కొంతమంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చింతపండును చింతబూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు. ఇది చాలా బలాన్ని ఇస్తుందని నమ్ముతారు. చెంచులు డబ్బు, ఆడంబరాలు, వస్తువులపై ఆసక్తి చూపరు. ఏ రోజుకి ఆ రోజు అడవిపైన ఆధారపడి బతుకుతారు. చెంచు కుటుంబాలకు అన్నీ ఒక ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివసిస్తూ ఉంటారు. వీటినే పెంటాలు అని అంటారు. ఇటువంటి
కొన్ని పెంటాలను కలిపి గ్రామం అంటారు. గ్రామానికి ఒక పెద్ద ఉంటాడు, అతని పెద్ద మనిషి అని అంటారు. గ్రామంలో సాంప్రదాయ కట్టుబాట్లు అందరూ పాటించేలా పెద్ద మనిషి చూస్తాడు. గ్రామంలో ఏ విషయమైనా అందరూ పెద్ద మనిషి మాటకు కట్టుబడి ఉండాల్సిందే. గ్రామంలో జరిగే ఏ కార్యక్రమమైనా పెద్ద మనిషి ఆధ్వర్యంలో జరగాలి. లింగయ్య స్వామి, చెంచులక్ష్మి అనేటువంటి దేవతలను పూజ చేస్తారు. మాఘమాసంలో ఈ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలో పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. బోండా జాతి గిరిజనులు జీవన విధానం. బోండాలు, చెంచులు ఎక్కువ భాగం అడవి ప్రాంతంలోనే జీవిస్తారు. వీళ్ళే కాకుండా అరకు ప్రాంతంలో కూడా చాలామంది రకాల తెగల గిరిజనులు ఉన్నారు. వారిలో ముఖ్యమైన వారే బోండా అనే ఒక తెగవాళ్ళు. ఈ తెగవారు దాదాపు బాహ్య ప్రపంచానికి దూరంగా డబ్బు అంటే ఏమిటో తెలియకుండా జీవిస్తున్నారు. బోండా జాతి గిరిజనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంలోని కొండల్లో, దట్టమైన అడవుల్లో, పక్కనే ఉన్నటువంటి ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి జిల్లాలోని దట్టమైన అడవుల్లోనూ ఉన్నారు. వీరిని బోండా పోరోజో అని కూడా అంటారు. వీళ్ళు మాట్లాడేటువంటి భాష కూడా చాలా వింతగా ఉంటుంది. దీన్ని రెమో అని అంటారు. వీరు నాగరిక ప్రపంచంతో కలవడానికి ఇష్టపడరు. అందుకే ఎప్పుడో కానీ అడవి దాటి బయటికి రారు. మన దేశంలో బోండా తెగ జనాభా దాదాపు 12,000 మాత్రమే ఉంది. వారం జరిగే సంతకు వీరు ఎక్కువగా బయటకి వస్తుంటారు. ఈ సంతను హత అని అంటారు. వీరు నివసించే ప్రదేశంలో కొత్త వారికి రానివ్వరు. ఒకవేళ కొత్తవారు వస్తే విషపు బాణాలతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. వీరు ఆహారం కోసం ఎక్కువగా వేట మీద ఆధారపడతారు. అదేవిధంగా అడవి ఉత్పత్తుల సేకరణ, పోడు వ్యవసాయం కూడా చేస్తుంటారు. మగవాళ్ళు మాత్రమే వేటకు వెళ్తారు. వ్యవసాయంలో మాత్రం స్త్రీలు కూడా పాల్గొంటారు. వీరు అడవిలో ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని చెట్లను నరికివేసి విత్తనాలు చల్లడానికి అనువుగా తయారు చేస్తారు. అక్కడ 2-3 పంటలు పండించిన తర్వాత ఆ ప్రదేశాన్ని వదిలివేసి అలానే వేరే ప్రదేశంలో వ్యవసాయం చేస్తారు. ఇలా చేయడాన్ని పోడు వ్యవసాయం అంటారు. బోండా ఆడవాళ్ళు వారం జరిగేటువంటి సంతల్లో వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను ఇతరులకు ఇచ్చి వాటికి బదులుగా వారికి అవసరమైన వస్తువులను తీసుకుంటారు. ఈ పద్ధతిని వీరు బినిమై ప్రోడా అని అంటారు. వీరు బట్టలు ధరించడం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అది ఏమిటంటే వీరు శరీరాన్ని జనపనారతో కలిసి బట్టలతో కప్పుకుంటారు. ఈ బట్ట తయారీలో ఈ తెగ స్త్రీలు చాలా నైపుణ్యం కలిగి ఉంటారు. ముందుగా జనపనారను దగ్గరలో ఉన్న వాగులు, వంకల్లో 2-3 రోజుల పాటు నానబెడతారు. వాటి నుంచి దారాలను తీసి 3 రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. అడవిలో మొక్కల నుంచి సేకరించిన వివిధ రకాల రంగులతో కలిపి ప్రత్యేకమైన మగ్గంలో వీరు నేస్తారు. వీటిని అందమైన చిన్న అద్దాలను కుడతారు. ప్రపంచంలో డబ్బు ఉపయోగించుకోకుండా బయట ప్రపంచానికి దూరంగా జీవిస్తున్న వాళ్ళు 21వ శతాబ్దంలో కూడా ఉన్నారంటే నమ్మలేనంత ఆశ్చర్యంగా ఉంది. గదిలో బోండా తెగ స్త్రీలు కప్పుకునేటువంటి దుస్తులు తయారు చేసే విధానాన్ని ఒక ఫ్లో చార్ట్ విధానంలో ఉంది, చూడండి. జనపనార మొక్కలు సేకరించి వాటి నీటిలో నానబెట్టి వాటి నుంచి దారాలు తీసి దాన్ని మగ్గరంపై నేచి తర్వాత వాటికి రంగులు అద్ది ఎండలో ఆరబెడతారు. ఇది ఒక ఫ్లో చార్ట్ ఇచ్చాడు ఇక్కడ. తర్వాత దానికి అద్దాలు కొడతారు. అడవులు తరిగిపోవడం. అనేక రకాల మొక్కలు, జంతువులతో పాటు గిరిజన తెగలు కూడా ఇందులోనే నివసిస్తున్నారు. అడవులు వేల కొలది జంతు జాతులకు సహాయమైనటువంటి ఆవాసాలు. చెట్లు ప్రాణవాయువులను విడుదల చేస్తాయి. వర్షాలు రావడానికి అడవులు సహాయపడతాయి. ఒకప్పుడు భూగోళం మొత్తం మొక్కలతో పచ్చగా ఉండేది. గ్రామాలు, పట్టణాల కోసం ఆనకట్టలు, పరిశ్రమల కోసం రోడ్లు, రైళ్లు వేయడానికి, వంట చెరుకు, కలప మొదలగు అవసరమైన కోసం చెట్లు నరకడం వల్ల అడవులు రోజుకు తగ్గిపోతున్నాయి. మన అవసరాల కోసం అడవులను విచక్షణ లేకుండా నరకడం వల్ల జీవ వైవిధ్యం ధ్వంసమవుతున్నది. కాలుష్యం పెరుగుతున్నది. భూమి వేడెక్కడం వల్ల వర్షాలు తగ్గిపోయి కరువు కాటకాలు సంభవిస్తాయి. భూమి కోతకు గురవుతున్నది. దీనివల్ల భూమి ఎడారిగా మారే ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్ కర్నూలు జిల్లాలో అడవులు ఉన్నాయి. ఒకప్పుడు దట్టమైన విస్తీర్ణంగా ఉన్న అడవులు నేడు తరిగిపోతున్నాయి. మన రాష్ట్రంలోని ఆ అడవి ప్రాంతాల్లో వివిధ గిరిజనుల తెగల వాళ్ళు నివసిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో అడవుల్లో గోండు, కులామి, ప్రధాన్, తోటి తెగలు
తెగలకు చెందినటువంటి గిరిజనులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి జిల్లాలో అడవుల్లో కోయా తెగకు చెందిన కోయరెడ్లు కూడా ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలో బంజారా తెగకు చెందినటువంటి గిరిజనులు ఉన్నారు. గతంలో పోలిస్తే గిరిజనుల జీవన విధానాల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. పూర్వం ప్రజలు వారి అవసరాలను తీర్చుకోవడానికి వస్తువులను తీసుకునేవారు. దీన్ని వస్తుమార్పిడి పద్ధతి అని అంటారు. ఉదాహరణకు 1 కిలో చింతపండు ఇచ్చి 3 కిలోల బియ్యం తీసుకునేవారు. వెదురు, యూకలిప్టస్, సుబాబుల్ వంటి చెట్ల నుంచి కాగితం తయారవుతుంది. మన అవసరాలను సరిపడా కాగితం తయారు చేయడానికి ప్రతిరోజు వేల కొలది చెట్లను నరుకుతున్నారు. కాగితాన్ని పొదుపు చేస్తే చెట్లను కాపాడినట్లే. అందుకే మనం కాగితంపై 2 వైపులా రాయాలి. ఉపయోగపడని పుస్తకాలు, వార్తాపత్రికలను రీసైక్లింగ్ కోసం అమ్మివేయాలి. అంతేకాదు, పెన్సిల్ పూర్తిగా అయిపోయేంత వరకు వాడాలి. మన దేశం మొత్తం భూభాగంలో అడవులు 6,92,027 చదరపు కిలోమీటర్లు అంటే 21% మాత్రమే ఉన్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 77,000 చదరపు కిలోమీటర్ల అడవి విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో మొత్తం భూభాగంలో అడవులు 46,389 చదరపు కిలోమీటర్లు అంటే 16% ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అడవి విస్తీర్ణంలో జయశంకర్ భూపాలపల్లి మొదటి స్థానంలో ఉంది. చెట్లను నరికివేయడం వల్ల వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల భూగోళం వేడెక్కుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. దీనివల్ల వర్షాలు తగ్గుతాయి. గిరిజనులు చదువుకోవడం వల్ల అభివృద్ధి చెందుతారు. గిరిజన గ్రామాలు ఇప్పటికీ దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉండడం వల్ల రవాణా సౌకర్యాలు ఇంకా అభివృద్ధి చెందాలి. మిగతా ప్రాంతాలలో పోలిస్తే గిరిజనులు విద్యా విషయకంగా ఇంకా అభివృద్ధి చెందాలి. తరిగిపోతున్నటువంటి అడవులను కాపాడాలి. మనమంతా తప్పనిసరిగా ఒక్కొక్క మొక్క నాటాలి. ఖాళీ స్థలాల్లో నాటి సంరక్షించాలి. ఈ చెట్టును నరకవలసి వస్తే 2 మొక్కలు నాటాలి. నెక్స్ట్ లెసన్ 8th లెసన్ నదీ జీవన విధానం. ఇందులో గోదావరి నది గురించి చూద్దాం. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి కొండల్లో ప్రారంభమవుతుంది. మన రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద ప్రవేశిస్తుంది. సుమారు 1465 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. మన రాష్ట్రంలో గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి జిల్లాలో కూడా ప్రవహిస్తుంది. గోదావరి నది నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల మరియు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను వేరు చేస్తుంది. ఇది 3 పాయలుగా విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో అంతర్వేది యానంల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నెక్స్ట్ మత్స్యకారుల గురించి చూద్దాం. గోదావరి నదిలో చేపలు పట్టడంపై ఆధారపడి లక్షలాది మంది జీవిస్తున్నారు. వారు పడవలో నదిలోకి వెళ్ళి చేపలు వేయడం సాగిస్తారు. రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు వలలో వేసి పడతారు. వీరు ఎంతో నైపుణ్యంతో శ్రమించినప్పుడే చేపలు దొరుకుతాయి. అందుకోసం వీరు రకరకాల పడవలను వినియోగిస్తారు. మత్స్యకారులకు నది జీవనాధారం. వీరు జీవితమంతా నదిపైనే చేపలు అమ్మడం ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటారు. చేపలు పట్టడానికి మత్స్యకారులు తెడ్డు పడవని కానీ మరపడవని కానీ ఉపయోగిస్తారు. వరదలు వచ్చినప్పుడు పడవలు కొట్టుకుపోవడం, వలలు తెగిపోవడం వంటి నష్టాలు జరుగుతుంటాయి. మత్స్యకారులు శ్రమ ఫలితంగానే మనం ఎంతో పోషక విలువలు ఉన్నటువంటి చేపల్ని ఆహారంగా తీసుకుంటున్నాం. నెక్స్ట్ నది రవాణా. గోదావరి నది మత్స్యకారులతో పాటు ఇంకెంతోమంది ఉపాధికి దోహదపడుతుంది. చేపలు పట్టే వారితో పాటు పడవలు నడిపేవారు కూడా జీవిస్తున్నారు. వీరు నదిపైన ప్రయాణికుల కోసం పడవలు నడుపుతారు. అట్లే నది తీరాల్లో నివసించేటువంటి పర్యాటకులకు నది అందాలను, తీర ప్రాంతాలను చూపిస్తారు. వీరికి గోదావరి నది వల్ల ఉపాధి లభిస్తుంది. భద్రాచలం, పేరంటాకులపల్లి మధ్య పాపికొండల నడుమ గోదావరి నదిలో వేలాది మంది పర్యాటకులు లాంచీలో విహారం చేస్తుంటారు. తెలంగాణ టూరిజం శాఖ వారు లాంచీలను గోదావరి నదిపై నడుపుతున్నారు. నదీ తీర గ్రామాల వారు పడవలపై ప్రయాణం చేస్తుంటారు. గోదావరి తీరంలోని రేవుల నుండి పడవలపై నదిని దాటుతారు. పాపికొండల నడుమ ఉన్నటువంటి నది గోదావరి. ఆనకట్టలు, పంటలు. గోదావరి నదిపై మొట్టమొదటి డ్యామ్ గంగాపూర్ వద్ద ఉంది. ఇది నాసిక్, త్రయంబకేశ్వర్ పట్టణాల గ్రామాలకు త్రాగునీరు అందిస్తుంది. గోదావరిపై జయక్వాడి, శ్రీరామ్ సాగర్, ధవళేశ్వరం ఆనకట్టలు ఉన్నాయి. ఇవి లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నాయి. గోదావరి నది
నీటితో మహారాష్ట్ర తెలంగాణలోని చెరుకు, వరి, పత్తి, పొగాకు, మిరప పండ్ల తోటలు పండుతున్నాయి. మరోవైపు పెద్ద డ్యాములు, ప్రాజెక్టులు కట్టినప్పుడు లక్షలాది ఎకరాల భూములు మునిగిపోవడం జరుగుతుంది. ఆ భూములపై ఆధారపడి జీవిస్తున్నటువంటి ప్రజలు నిర్వాసితులు అవుతారు. వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. ఈ ఆనకట్టలను సాగు, త్రాగునీటిని అందించడంతో పాటు వరదల నివారణకు, విద్యుత్ ఉత్పాదకతను ఉపయోగపడుతున్నాయి. మన రాష్ట్రంలో జయశంకర్, భూపాలపల్లిలో దేవాదుల వద్ద ఎత్తిపోతల పథకం ద్వారా వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ జిల్లాలకు నీరు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆనకట్టలు కట్టేటప్పుడు అడవులు మునిగిపోతాయి. ఆనకట్టల నిర్మాణం వల్ల కొన్ని గ్రామాలు నీటి ముప్పుకు గురవుతాయి. గోదావరి పరివాహక ప్రాంతం 3,12,812 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇది భారతదేశం భూభాగంలో 10వ వంతు, అంటే ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాల మొత్తం భూభాగానికన్నా ఎక్కువ. నదులు, నాగరికత. తీర ప్రాంతంలో మానవ సమూహాలు జీవించడం ఆది మానవుల కాలం నుంచి జరుగుతున్నది. పంటలు పండించుకొని స్థిర నివాసాలు ఏర్పరచుకోవడానికి నదులు ఎంతగానో దోహదపడతాయి. త్రాగునీరు, సాగునీరు ఈ నదుల ద్వారా లభించడం వల్ల మానవాభివృద్ధి ఈ ప్రాంతాలలో సహజంగా జరుగుతుంది. తొలి రోజుల్లో మానవులకు ముఖ్యమైనటువంటి జీవన వనరులుగా నదులు ఉపయోగపడుతున్నాయి. నదుల తీరంలో మానవ సమూహాలు వృద్ధి చెంది గ్రామాలు, పురాతన నగరాలు వెలిచాయి. అలా ఆ ప్రాంతాలలో జనాభివృద్ధి చెందింది. జనాభాతో పాటు వారి సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక కార్యక్రమాలలో వికాసం జరిగింది. ప్రపంచంలో మానవ నాగరికతకు నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. నదీ పరిసరాల్లో జరిగినటువంటి పురావస్తు తవ్వకాల్లో అనేక కట్టడాలు బయలుపడ్డాయి. గోదావరి నదీ తీరం ఆధ్యాత్మిక కేంద్రంగా, కళలకు నిలయంగా విలసిల్లుతున్నది. నాసిక్ ప్రముఖ కుంభమేళా కేంద్రం. త్రయంబకేశ్వర్లో 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. నాందేడ్లో ప్రత్యేక సచ్ ఖండ్ గురుద్వారా ఉంది. మన రాష్ట్రంలోని బాసరలో ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి దేవాలయం ఉంది. బాసర సరస్వతి దేవాలయం భారతదేశంలో గల 2 సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్లో ఉండగా రెండవది బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున చాణక్యుల కాలంలో నిర్మించబడింది. ఇది హైదరాబాద్కు 205 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్కు 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలో ముఖ్యమైన ఉత్సవాలుగా వసంత పంచమి, మహాశివరాత్రి, దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ మరియు అక్షరాభ్యాసం వేడుకలు జరుగుతుంటాయి. అమ్మవారిని చదువుల తల్లిగా కొలుస్తారు. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, భద్రాచలంలో రామాలయం, మంతెనలో గౌతమేశ్వర ఆలయం ఇవన్నీ ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లాయి. గోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. 12 సంవత్సరాల పాటు జరిగే పుష్కరాలలో నది స్నానం చేయడం హిందువులు పవిత్రంగా భావిస్తారు. కోయబొమ్మలకు నిలయమైనటువంటి నిర్మల్ పట్టణం గోదావరి నది తీరంలోనే ఉంది. పరిశ్రమలు, కాలుష్యం. గోదావరి నీటిపై ఆధారపడి అనేక పరిశ్రమలు వెలిశాయి. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా 2600 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది. భద్రాచలంలో పేపర్ మిల్లు, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్, విజయేశ్వరంలో సహజ వాయువులతో విద్యుత్ కేంద్రం ఉన్నాయి. గోదావరి నది తీరంలో నాందేడ్, ఔరంగాబాద్ పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందాయి. నదికి సమీపంలో ఉన్న పరిశ్రమలు, విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే వ్యర్థాలు నదిలో కలుస్తున్నాయి. ఫలితంగా నదిలో జలచరాలు హాని కలుగుతున్నది. నదిలోని నీరు కాలుష్యానికి గురవుతుంది. గ్రామాలు, నగరాలలో మురికి నీరు నదులలో చేరుతుంది. దీనివల్ల నది మురికిగా అవుతుంది. తాగడానికి పనికి రాకుండా కాలుషితమవుతుంది. సందర్శకులు ప్లాస్టిక్ బాటిళ్ళు, కవర్లు నదిలో వేయడం, నదిలో గుర్రపుడెక్క ఆకు నిండుగా పెరగడం కూడా నది కాలుష్యానికి కారణాలు. ఇందువల్ల నదులలో నివసించేటువంటి జలచరాలు, నీటి మొక్కలు చనిపోతాయి. కరువులు, వరదలు. పరివాహక ప్రాంతాల్లో వర్షాలు పడకపోతే గోదావరి నీటి ప్రవాహం ఉండదు. దీంతో గోదావరి జలాశయాల్లో నీటి మట్టం అడుగంటిపోయి పంటలకు నీరు అందదు. ఇలాంటి కరువు పరిస్థితులను ఏర్పడినప్పుడు రైతు కుటుంబాలు నష్టాల పాలవుతారు. పరివాహక ప్రాంతాలలో వర్షాలు ఎక్కువ కురిసినప్పుడు వరదలు వస్తాయి. వరదలు వచ్చినప్పుడు నీటి తీర గ్రామాలు ముప్పుకు గురవుతాయి. వేలాది ఎకరాల పంట నీట మునుగుతుంది. నది, వాగు, వంకలు పొంగి ప్రవహించినప్పుడు రోడ్లు, రైళ్ళు, జల రవాణాకు ఆటంకం కలుగుతుంది.
మత్స్యకారులకు ప్రాణహాని కలుగుతుంది. వరదల వల్ల లక్షలాది క్యూసెక్కుల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుంది. వరదలు వచ్చినప్పుడు నదీ తీర గ్రామాలు నీట మునగకుండా కరకట్టలు నిర్మిస్తారు. ఈ కరకట్టలు వరద నీటి నుండి గ్రామాలకు కాపాడతాయి. సో ఇవి ఎయిత్ లెసన్స్ ఈవీఎస్ నుంచి 5th క్లాస్ ఈవీఎస్. సో నెక్స్ట్ క్లాస్లో మనము 9th నుంచి 12th వరకు లెసన్స్ అనేవి మరొక వీడియోలో చూద్దాము. సో ఇక్కడి వరకు అయితే ఎవరైతే మన ఛానల్ని ఈ వీడియోని చూసారో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అదేవిధంగా ఫ్రీ ఆన్లైన్ టెస్టులు అందిస్తున్నటువంటి ఏకైక ఛానల్ మనది కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.